రైట్. అందరికీ శుభ సాయంత్రము. ఈరోజు మనం ఈ వీడియోలో బాల వ్యాకరణానికి సంబంధించి తత్సమ పరిచ్ఛేదం అనేటువంటి పరిచ్ఛేదాన్ని చూస్తాము. గుర్తుపెట్టుకోండి, సంజ్ఞా పరిచ్ఛేదము అదేవిధంగా సంధి పరిచ్ఛేదం లాగా సులభంగా ఉండదు. ఇది కొంచెము అంటే సూత్రాల యొక్క పరిధి చాలా తక్కువనే ఉంటుంది, కానీ సూత్రాలు ఎక్కువ ఉన్నాయి తత్సమ పరిచ్ఛేదంలో. తత్సమ పరిచ్ఛేదము మొత్తం ఎన్ని సూత్రాలు అని అంటే ఇందులో 87 సూత్రాలు. 87 సూత్రాలు తత్సమ పరిచ్ఛేదం అంటే ఎక్కువగా ఇది భాషకు సంబంధించి, అదే ప్రత్యయాలకు సంబంధించి ఎక్కువగా అవే ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. సూత్రం 1 ఏందనంటే, సూత్రం 1 డూమువులు ప్రథమ. ఇది మొదటి సూత్రం. అంటే దీని యొక్క వివరణ అంటే ఏం లేదండి. డూమువులు అనునవి ప్రథమా విభక్తి ప్రత్యయాలు. అంతే, మొదటి సూత్రం కథం. అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు డూమువులు, అంతే. ఇక డూమువులు అనేటువంటివి ప్రథమా విభక్తి ప్రత్యయాలు అని చెప్పి తెలియపడమే మొదటి సూత్రం. ఓకే. సూత్రం 2 ఏంటంటే, ఈ విభక్తి ప్రత్యయాలు అన్ని వస్తాయి వరుసగా. సూత్రము 2 ను వర్ణంబు ద్వితీయ. ను వర్ణంబు ద్వితీయ అని అంటే, ను వర్ణము అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయము. అంతే. నువర్ణము అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయము. డూమువులు ప్రథమ అంటే డూమువులు అనేవి ప్రథమా విభక్తి ప్రత్యయాలు. నువర్ణంబు అనేటువంటిది ద్వితీయ, ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయం. సూత్రం 2 కథం. అంటే ఏం లేదండి, ఇక్కడ అన్ని విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి వస్తాయి. మొదటి సూత్రాలన్నీ అట్నే ఉంటాయి. సూత్రము 3 ఏంటంటే, చేత తోడ అనేది తృతీయ. చేత తోడ అనేవి తృతీయ. అంటే ఇక్కడ చేత తోడ అనునవి తృతీయ విభక్తి ప్రత్యయాలు. అంటే ఇక్కడ తత్సమ పరిచ్ఛేదము 10వ సూత్రం ప్రకారము చే అనేది తో అనేవి రూపాలు మాత్రమే. ఈ చేత తోడ అనేటువంటి ప్రత్యయాలు ప్రాతిపాదికలకు చేరుతుంది. మరి ప్రాతిపాదిక అంటే ఏంటంటే, పదము చేరుటకు అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అని అంటారు. అంటే ప్రత్యయము చేరడానికి, పదము చేరడానికి కాదు, ప్రత్యయము చేరడానికి అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అంటారు.
ఉమ్, చేత, తోడ అనే ప్రత్యయాలు ప్రాతిపదికలకు ప్రాతిపదికలకు చేరును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఉదాహరణ నా తోడ అని అన్నాము. నా తోడ అంటే నా అనేటువంటిది ప్రాతిపదిక, తోడ అనేది ప్రత్యయము. ఈ రెండు కలిపితే ఏమవుతుంది అని అంటే పదము అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ చెప్తా చూడండి. ఇది ఒకటి. రెండోది రామహ ప్లస్ డు అని అన్నాం. రామహ ప్లస్ డు అని అంటే ఏమైతుంది చెప్పండి? రాముడు అవుతుంది. రాముడు అవుతుంది. ఇప్పుడు ఇందులో ప్రాతిపదిక ఏది? రామహ ప్లస్ డూలో ప్రాతిపదిక ఏది చెప్తారా? రామహ ప్లస్ డూలో ప్రాతిపదిక ఏది? ప్రాతిపదిక రైట్. ప్రాతిపదిక రామహ, ఇది ప్రాతిపదిక. ప్రత్యయం ఏంది? డు. ఈ రెండు కలిసి ఏర్పడేది పదము. అంటే ప్రత్యయము చేరడానికి అనువైనటువంటి పద విభాగాన్ని మాత్రమే ప్రాతిపదిక అంటారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇక్కడ రాసుకోండి, ఎందుకైనా మంచిది. ప్రాతిపదిక అనగా ప్రాతిపదిక అనగా ప్రత్యయము చేరడానికి అనువైన అనువైన పద విభాగము. ప్రాతిపదిక అనగా అనువైన పద విభాగము అనండి, అంతే. ప్రత్యయము చేరడానికి అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అని అంటారు. అంటే చేత, తోడ అనేటువంటివి ప్రత్యయాలు ప్రాతిపదికలకు చేరుతాయి. అంటే ఇప్పుడు డూమువులో అయినా కానీ, నువ్వు అయినా కానీ, నెక్స్ట్ వచ్చేటువంటి ఏ ప్రత్యయాలైనా కానీ ప్రాతిపదికలకు చేరుతాయి. ఇప్పుడు ప్రాతిపదిక అంటే మీకు అర్థమైనట్టేనా? పూర్తిగా అందరికీ అర్థమైనట్టేనా? ప్రాతిపదిక అంటే అందరికీ అర్థమైనట్టేనా? ప్రాతిపదిక అంటే అందరికీ అర్థమైనట్టేనా? ఓకే, రైట్. అంటే ప్రత్యయము చేరడానికి అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అంటారు. ఇప్పుడు సూత్రము 4. సూత్రము 4 ఏముందనంటే కొరకు ఖై చతుర్థి. కొరకు ఖై చతుర్థి అంటే కొరకు అనేటువంటి ప్రత్యయము, ఖై అనునవి చతుర్థి విభక్తి ప్రత్యయాలు. మరి ఇప్పుడు ఖై ఖై అని అంటున్నాము కదా. ఖై అనుదాని రూపాంతరము ఖై అనేటువంటిదే ఏ విధంగా మారిపోయిందంటే రూపము ఖై అని అయిపోయింది. అంటే అసలు యాక్చువల్గా బాల వ్యాకరణంలో ఏమి ఇచ్చిండనంటే ఖై అనేటువంటిది ఇస్తే మనం ఇప్పుడు ఏమని రాస్తున్నాం అని అంటే ఖై అని రాస్తున్నాం. ఓకేనా? అది ఇది సూత్రం 4. నెక్స్ట్ సూత్రం 5 ఏందనంటే సూత్రం 5 వలన కంటే పట్టి పంచమి. వలన కంటే పట్టి పంచమి అంటే వలనన్, కంటెన్, పట్టి అనేటువంటిది వస్తుంది కదా. ఇవన్నీ పంచమి విభక్తి ప్రత్యయాలు. వలన కంటే పట్టీలు పంచమి విభక్తి ప్రత్యయాలు.
సార్ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ వలనను కంటెన్ ఇవన్నీ వస్తాయి కదా సార్, అంటే అవి ధృతాలు, అంటే అవసరం ఉన్నప్పుడు ఉంటాయి, అవసరం లేనప్పుడు జారిపోతాయి. కాబట్టి ఆ ధృతాలు అనేటువంటివి ఇక్కడ మనము చెప్పుకోలేదు, ధృతాలు అనేటువంటివి చెప్పుకోలేదు, ధృతాలు అనేటువంటివి చెప్పుకోలేదు. అంటే ఇక్కడ ధృతాలు అనేటువంటివి ప్రత్యయాలకు చేరుతాయి వచ్చి. ఓకేనా, రైట్. ఇది సూత్రము 5. నెక్స్ట్ సూత్రం 6 ఏంటనంటే, సూత్రం 6 కు యొక్క లోపల షష్ఠి. కు యొక్క లోపల షష్ఠి అంటే కు అనేటువంటి ప్రత్యయము, యొక్క అనేటువంటి ప్రత్యయము, లోపల అనునవి షష్ఠి విభక్తి ప్రత్యయాలు. మరి లోపల అనేటువంటి దానికి రూపాంతరమే, లోపలకు రూపాంతరము ఏమైతుందనంటే లో అవుతుంది. లోపలకు రూపాంతరము లో. ఇది సూత్రము 6. ఇవి ఏం లేదు, విభక్తి ప్రత్యయాలు అన్నమాట, అంతే. నెక్స్ట్ సూత్రము 7 అందు నా సప్తమి. అందు నా సప్తమి అంటే ఇక్కడ రాస్తున్నాను, అందు కామ నా అనునవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. అందు నా అనునవి సప్తమి విభక్తి ప్రత్యయాలు. ఓకేనా, మరి అందు నా అనేటువంటివి సప్తమి విభక్తి యొక్క ప్రత్యయాలు. రైట్. అంటే ఇక్కడ 7 సూత్రాలు మొత్తము విభక్తి ప్రత్యయాలకు సంబంధించినటువంటివే ఉన్నాయి. డూమూవులు ప్రథమా విభక్తి, ను ద్వితీయ విభక్తి, చేత తోడ తృతీయ విభక్తి తృతీయ, కొరకు కై చతుర్థి, అందు వలన పట్టి పంచమి, కు యొక్క లోపల షష్ఠి, అందు నా సప్తమి. ఇవి విభక్తి ప్రత్యయాలు మీకు అందరికీ తెలిసినటువంటివే కాబట్టి మనము దీని గురించి ఎక్కువగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరము లేదని. తర్వాత సూత్రము 8. సూత్రము 8. ఈ సూత్రము 8 ఏందనంటే, తృతీయాదులకు నుగా గమంబగు. తృతీయాదులకు నుగాగమంబగు అంటే తృతీయాదులకు నుగాగమంబు అని అంటే అదే ఇంతకుముందు ను అనేటువంటిది ఎట్లా వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. తృతీయాదులు అని అంటే, తృతీయాదులు అంటే తృతీయ నుండి సప్తమి వరకు గల విభక్తులు. తృతీయ నుండి సప్తమి వరకు గల విభక్తులు. తృతీయ నుండి సప్తమి వరకు గల విభక్తులు. నువ్వు ఎప్పుడో వచ్చినావు, ఇప్పుడు శుభ సాయంత్రం పెట్టుడు ఏందా? మధ్యలో క్లాస్ జరుగుతుండే మధ్యలో శుభ సాయంత్రం ఇప్పుడు అవసరమా? నువ్వు ఏదో డౌట్ అనుకొని నేను మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూసిన. క్లాస్ స్టార్టింగ్ కాకముందుకు ఏమన్నా శుభ సాయంత్రం చెప్తే ఏమన్నా ఆశీస్సులు వస్తాయి. పలానా మాడుగుల శివరాజం అనేటువంటి ఆయన నాకు శుభ సాయంత్రం చెప్పగానే నా మనసు ఎటు పోతుంది అంటే నీ వైపు పోతుంది. నీ వైపు పోయినప్పుడు ఏమవుతుంది, నీ గురించి నేను ఒక క్షణం ఆలోచించినానంటే నాకున్నటువంటి జ్ఞానంలో ఎంతో కొంత నీకు చేరడానికి అవకాశం ఉంటుంది. అందుకే శుభ సాయంత్రాలు, శుభోదయాలు. అర్థమైందా? క్లాస్ డిస్టర్బ్ చేసి నా మనసు నీ వైపు మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా శివరాజా?
రైట్. అట్లా చేయక ఇప్పటి నుంచి. ఓకేనా? రైట్. తృతీయాదులు అని అంటే తృతీయ నుండి సప్తమి వరకు గల విభక్తులు. అంటే ఇక్కడ ను ను నుగాగమం అని అంటే ఏం లేదండి. తృతీయాది విభక్తి, తృతీయాది జాగ్రత్త తినాలి. తృతీయాది తృతీయాది విభక్తులకు, విభక్తి ప్రత్యయాలకు, తృతీయాది విభక్తి ప్రత్యయాలకు చివర ను వర్ణము ఆగమంగా వచ్చును. ఇది ఉదాహరణ. ఫస్ట్ తృతీయ. సార్ మరి ఇక్కడ ద్వితీయ నుంచి ఎందుకు తీసుకోలేదంటే ద్వితీయ ఆల్రెడీ నువ్వు ఉంది కదా, నువ్వు ఉంది కదా, నువ్వు వర్ణమే కదా, కాబట్టి అందుకే తృతీయ నుంచి తీసుకోండు. ఉదాహరణ, రాముని చేతను అంటే ఇక్కడ ను అనేది వచ్చింది. రాముని తోడను ఇక్కడ ను అనేది వచ్చింది. రాముని కొరకును ను అనేది వచ్చింది. రాముని వలనను, రాముని వలనను, రాముని కంటెను, కంటెను, రామునకు, రామునకును, రాముని యందును. ఇమాట అంటే ఇక్కడ తృతీయాదులకు నుగాగమం వస్తుంది. మరి ఇక్కడ ప్రథమా గమనిక ఏందనంటే ప్రథమ ద్వితీయ విభక్తి ప్రత్యయము చివర నుగాగమము రాదు. గమనిక అని పెట్టుకోండి ఇక్కడ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. వేడికి మాత్రమే నుగాగమం వస్తుందని అంటే తృతీయాదులకు మాత్రమే, మళ్ళీ అన్నిటికీ రాదు. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ యొక్కకు రాదు. అంటే గమనిక ప్రథమ ద్వితీయ ద్వితీయ విభక్తి ప్రత్యయాల చివర నుగాగమము రాదు. ప్రథమ ద్వితీయ విభక్తి ప్రత్యయాల చివర నుగాగమము రాదు. ఓకేనా? ఇది సూత్రము 8. సూత్రము 9. సూత్రము 9 అని అంటే కై అనేటువంటి దాంట్లో పట్టి అనేటువంటి దానికి యొక్కలకు నుగాగమంబు లేదు. నుగాగమంబు లేదు అంటే తృతీయ నుంచి సప్తమి వరకు నుగాగమం ఉంటుందని అన్నారు. కానీ మరి అందులో కొరకు కై అన్నప్పుడు కైకి లేదు. వలనన్ కంటెన్ పట్టికి లేదు. కున్ యొక్క లోపల ఉంది కానీ యొక్కకు లేదు. అర్థమవుతుందా చెప్పేటువంటిది ఇక్కడ? అంటే తృతీయ నుండి సప్తమి విభక్తి ప్రత్యయ, సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలలో కొన్నిటికి మాత్రమే నుగాగమం ఉంది కానీ వేడికి నుగాగమం లేదని అడగడానికి అవకాశం ఉంది. కింది వాటిలో వేటికి నుగాగమము లేదు అని అంటాడు. కయ్యి పట్టి యొక్కలకు నుగాగమము లేదు. బిట్ రాసుకో. కయ్యి పట్టి యొక్కలకు నుగాగమము లేదు. రైట్. ఇప్పుడు కయి వివరణ చూడండి. కయి పట్టి యొక్కలకు నుగాగమము లేదు అంటే ఇక్కడ ఉదాహరణ
రాముని కయి, రాముని కయి అంటే నువ్వు రాదు. రాముని పట్టి నువ్వు రాదు. రాముని యొక్క నువ్వు రాదు. ఇది బిట్టురాయి. కయి ఈ కింది వాటిలో వేటికి నుగాగమము లేదు? ఆప్షన్ 1 కయి, ఆప్షన్ 2 పట్టి, ఆప్షన్ 3 యొక్క, ఆప్షన్ 4 పైవన్నీ. బిట్టురాయి క్రింది వానిలో వేటికి నుగాగమము లేదు? ఆప్షన్ 1 ఖయి, ఆప్షన్ 2 పట్టి, ఆప్షన్ 3 యొక్క, ఆప్షన్ 4 పైవన్నీ. వీటికి నుగాగమం లేదు. అంటే మన చేతకు, తోడకు, కొరకు, వలనకు, కంటెకు, కూకు, ఎందుకు ఉన్నది నుగాగమం, కానీ వీటికి లేదు. నుగాగమం అనేటువంటిది లేదు. ఆన్సర్ వచ్చేసేసి 4. అర్థమైందా ఈ సూత్రం? అంటే 8వ సూత్రం అర్థమైంది, 9వ సూత్రం. ఇప్పటి వరకు చెప్పినటువంటి 9 సూత్రాలు అందరికి అర్థమైనాయా, అర్థం కాలేదా? చెప్తలేరు. ఇప్పటి వరకు చెప్పినటువంటి 9 సూత్రాలు అందరికీ అర్థమైనాయా, కాలేదా? ఇంతే. రైట్. నెక్స్ట్ సూత్రము 10. సాధన ఉందా క్లాస్లో? సాధన గుడ్, వెరీ గుడ్. సూత్రము 10. ఈ సూత్రము 10లో చేత, తోడ, లోపల, చేత, తోడ, లోపల వర్ణకంబుల ప్రథమాక్షరంబులు వైకల్పికముగా శేషించు అని అంటే మిగులును అని అర్థం. చేత, తోడ, లోపల వర్ణకంబుల ప్రథమాక్షరంబులు వైకల్పికముగా శేషించు అంటే వివరణ ఏందనంటే, చేత, తోడ, లోపల అను ప్రత్యయముల మొదటి అక్షరములు వైకల్పికముగా మిగులును. అంటే ఒకసారి మిగులుతుంది, ఒకసారి లోపము జరుగుతుంది, జరగదన్నమాట. అంటే వర్ణకము అనగా అంటే ఏంటంటే ప్రత్యయం. వర్ణకము అని అంటే ప్రత్యయం. వర్ణకము అనగా ప్రత్యయం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ ప్రత్యయాల గురించి ఆల్రెడీ నేను క్లాసులు చెప్తా ఉన్నాను. నిన్న క్లాసు ప్రత్యయాలు పార్ట్ 1 ఎంతమంది విన్నరు క్లాసు? నేను యూట్యూబ్లో పెట్టాను క్లాసు, ప్రత్యయాలు క్లాసు పెట్టాను. ఎంతమంది విన్నరు? మరి కమెంట్ ఏది? విన్నటువంటి వాళ్ళ కమెంట్ ఏంది? లేదు. ఆల్రెడీ నేను చెప్తా ఉన్నాను విన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కమెంట్ పెడితే పలానా వాళ్ళు విన్నర్ అనేటువంటిది విషయం నాకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మీలో కృతజ్ఞతాభావము లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అనిపిస్తుంది.
ఆ అదే ఇక చూడండి, లైవ్ క్లాస్కు యూట్యూబ్ క్లాస్కు తేడా ఏందని అంటే, లైవ్ అయితేనేమో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటారు, యూట్యూబ్ క్లాస్ అయితేనేమో తర్వాత విందాంలే అని పక్కన పడేస్తారు. నిన్న ప్రత్యయాలు ఓన్లీ సాధారణ విభక్తి ప్రత్యయాలు చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు 7 గంటలకు మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇలా ఉపవిభక్తికాలు పురుష ప్రత్యయాలు వస్తుంది. డైలీ 7 గంటలకు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని కూర్చోవాల్సిందే. ఇక సాయంత్రం 7 గంటలకు గ్యారంటీ క్లాస్ అనేటువంటిది వస్తూ ఉంటది. ఓకే. వర్ణకము అని అంటే ఏంటంటే ప్రత్యయము. నన్నయ్య మొదలగు వాళ్ళు, నన్నయ్య నన్నయ్య మొదలైన వాళ్ళు అందరికంటే మనం ఎక్కువ కష్టపడితేనే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. ఏదో గంట కష్టపడ్డాము, ఒక అర్ధ గంట కష్టపడదాం, 2 గంటలు కష్టపడితే మాత్రం ఉద్యోగం రాదు. నన్నయ్య మొదలైనటువంటి వాళ్ళు ప్రత్యయ ఇహ వర్ణక అని సూచించారు. అంటే ప్రత్యయము వర్ణకము రెండు ఒకటే అనేటువంటి దాన్ని సూచించారు నన్నయ్య మొదలైనటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, చేత తోడ లోపల వర్ణకంబుల ప్రథమాక్షరములు వైకల్పికముగా శేషించు. ఉదాహరణ, రాముని చేత అన్నాము. రాముని చేత అన్నప్పుడు రాముని చే అవుతుంది, అంటే తా లోపిస్తుంది. అదే ప్రథమాక్షరములు వైకల్పికముగా శేషించు. వైకల్పికంగా లోపించం లేదు, శేషించు అని అన్నాడు. అంటే శేషించు అని అంటే ఇది మిగులుతుంది, ప్రథమాక్షరాలు మిగిలిపోతాయి. రాముని తోడ, రాముని తోడ అయితే ఏమైతుంది చెప్పండి? రామునితో. వనము లోపల, వనముల లోపల, వనములలో, వనములలో. రాముని చేతలో రాముని చే అయిపోయింది, రాముని తోడ రామునితో, వనముల లోపల వనములలో. అంటే ఇక్కడ ఈ ప్రత్యయం అనేటువంటిది చేత అనేటువంటి చేరడము ఒకసారి చేత అవుతుంది, ఇంకొకసారి చే అవుతుంది అని అంటే ఇక్కడ 2 రూపాలు వచ్చినాయి కాబట్టి, 2 రూపాలు వచ్చినాయి కాబట్టి వైకల్పికము అవుతుంది. ఓకే. చేత తోడా లోపల వర్ణకముల ప్రథమాక్షరములు వైకల్పికముగా. ఆప్షన్ 1 లోపించును, ఆప్షన్ 2 శేషించును అంటాడు. ఆన్సర్ వచ్చేసేసి శేషించును గాని లోపించును కాదండి. రైట్. నెక్స్ట్ సూత్రము 11. సూత్రము 11 ఏందనంటే, డూ మూవు, డూ మూవు నా లేక వచనంబులు. నా అంటే ఏదండి? ఈ డూమూవునేమో ప్రథమ, నా అనేది సప్తమి. సప్తమి, సప్తమి. అంటే డూ మూవు నాలు ఏకవచనములు. ఏకవచనము అంటే అర్థమైంది? ఏకవచనము అంటే ఒక సంఖ్యను తెలిపేది, ఒక సంఖ్యను మాత్రమే తెలుపుతుంది. ఒక సంఖ్యను తెలిపేది అంటే విభక్తి ప్రత్యయాలలో, విభక్తి ప్రత్యయాలలో డు ము వు నా అనేవి అనేవి ఏకవచనాలు. ఈ ప్రత్యయాల చివర, ఈ ప్రత్యయాల చివరగా గల పదాలను ఏకవచన పదాలు అంటారు.
పదాలు అంటారు. అంటే ఈ ప్రత్యయాలు చివరగా గల పదాలను ఏకవచన పదాలు అంటారు. అంటే విభక్తి ప్రత్యయములలో డు, ము, వు, నా అనేవి ఏకవచన ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు చివరగా గల పదాలను ఏకవచన పదాలు అంటారు. ఉదాహరణ: రాముడు, రాముడు ఏకవచనం. సోముడు ఏకవచనం. వనము ఏకవచనం. ధనము ఏకవచనం. ధేనువు ఏకవచనం. భానువు ఏకవచనం. దేశాన ఏకవచనం. వనాన ఏకవచనం. ప్రాంతాన ఏకవచనం. అంటే డు, ము, వు, నా అనేవి ఏకవచన ప్రత్యయాలు. అంటే మనకు ప్రథమ నుంచి సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలలో డు, ము, వు, నా అనేటువంటివి ఏకవచన ప్రత్యయములు. అంటే ఇక్కడ నవర్ణకము అనేది ప్రత్యేక స్థలములకు మాత్రమే ఉదహరించును. ఇక్కడ రాసుకోండి, గమనిక. ప్రత్యేక స్థలములకు మాత్రమే నా అనేటువంటిది వస్తుంది, అంతే. నా వర్ణకము అనేది ప్రత్యేక స్థలములకు మాత్రమే ఉదహరించును. ప్రత్యేక స్థలములు ప్రాంతాన, దేశాన, వనాన ఒక ప్రాంతాన్ని మాత్రమే తెలియజెప్పేటువంటిది ఏంటి అంటే ఇవి నా వర్ణకం. అంటే ఇక్కడ డు, ము, వు, నా అనేటువంటివి ఏకవచన ప్రత్యయాలు. తర్వాత సూత్రము 12. సూత్రము 12 ఏం చెప్తుంది అంటే లువర్ణంబు బహువచనంబు. లువర్ణంబు బహువచనంబు. ఓకే, మరి ఇక్కడ లువర్ణంబు బహువచనంబు అని అంటున్నారు కదా. ఇది సూత్రంలో ఏమొస్తుందని అంటే లు వర్ణము అనేది బహువచన ప్రత్యయము. బహువచనము అంటే ఏం లేదు, బహుత్వ సంఖ్యను బోధించేటువంటి ప్రత్యయము బహువచనం. ఒక్కటి కంటే ఎక్కువ పదార్థములు లోపించు ప్రత్యయము బహువచనమని. ఒకటి కంటే ఎక్కువ పదార్థములు చెప్పేటువంటి దాన్ని బహువచనం అంటారని తెలుసు మీకు. ఉదాహరణ: రాములు బహువచనం. సోములు బహువచనం. వనములు బహువచనం. ధనములు బహువచనం. ధేనువులు బహువచనం. భానువులు బహువచనం. మరి రాములు అంటే మా ఊళ్ళో ఒకడే ఉంటాడు కదా సార్, ఒక్కనే రాములు అంటారుగా. మా ఊళ్ళో ఒకనే సోములు అంటారు కదా. అంటే రాము అనేక మంది రాములు కలిస్తే రాములు అవుతుంది. అనేక మంది సోములు కలిస్తే సోములు అవుతుంది. రాముడు ప్లస్ రాములు అవుతుంది. కానీ రాములు అనేటువంటిది ఏకవచనం కాదు, రాములు అనేటువంటిది బహువచనము. అంటే లువర్ణం అనేటువంటిది ఏమో బహువచన ప్రత్యయాలు, డు, ము, వు, నా అనేటువంటివి ఏవో ఏకవచన ప్రత్యయాలు. ఇది సూత్రము 12. నెక్స్ట్ సూత్రము 13 ఏందనంటే మొత్తం విభక్తి ప్రత్యయాల గురించి ఇక్కడ చూడండి. తక్కినవి ఉభయంబులు. అంటే తక్కినవి ఉభయంబులు అని అంటే ఇప్పుడు
ము, వు, నా, లు అనే 5 ప్రత్యయాలు కాకుండా మిగిలినవి మిగిలినవి ఉభయంబులు. ఉభయంబులు అని అంటే ఇట్లా రాసుకోండి. ఉభయంబులు అని అంటే ఉభయంబులు అని అంటే మిగిలినవి ఉభయంబులు. ఉభయంబులు అని అంటే బహుత్వంబునకు బహుత్వంబున బోధిస్తాయి. అంటే ఏకత్వ బహుత్వమును బోధించేటువంటి అని అంటే ఏంది? ఏకవచనం అవుతుంది, బహువచనం అవుతుంది. ఇక్కడ రాసుకోండి. ఎందుకైనా మన ఉభయంబులు అని అంటే ఇప్పుడు గుర్తుంటది. ఒక 15 రోజుల తర్వాత చదువుకుంటే ఏదో చెప్పే సారు ఏం అర్థం కాకుండా చెప్పిండు అని అనుకుంటారు. ఏకత్వ బహుత్వమునకు బోధకంబులు అంటే ఏకవచనాన్ని తెలుపుతుంది, బహువచనాన్ని తెలుపుతుంది. ఏకవచనాన్ని తెలుపుతుంది, బహువచనాన్ని తెలుపుతుంది. సంబోధన లేదు తల్లి. సంబోధన అనేటువంటిది మనకు చెప్పలేదు ఎక్కడ. అంటే ఏమేంటివని అంటే ఈ డూమువులలో ఉభయంబులు అని అంటే ఏమేంటివని అంటే ఇక్కడ నువ్వు వస్తుంది, నువ్వు చేత వస్తుంది, తోడ, కొరకు, కై, వలన, కంటే, పట్టి, పూ, యొక్క, లోపల ఈ ప్రత్యయాలు అని అంటే ఉభయంబులు. డు, ము, వు, నా నా ఏకవచన ప్రత్యయాలు, లు బహువచన ప్రత్యయాలు. ఇవి ఉభయ ప్రత్యయాలు. అర్థమైందా కాలేదా చెప్పండి. ఇవేమో ఏకవచన ప్రత్యయాలు. అంటే ఈ ప్రత్యయాలు ఏ పదాలు అయితే చివరిలో ఉంటాయో అవి ఏకవచన పదాలు అవుతాయి. లు అనేటువంటి పదం ఏ పదం యొక్క చివరిలో ఉంటుందో అది బహువచన పదం అవుతుంది. ఇవేమో ఏకవచనాల యొక్క చివరిలో ఉంటాయి, బహువచనాల యొక్క చివరిలో ఉంటాయి. ఏకవచనాల యొక్క చివరిలో ఉంటాయి, బహువచనాల యొక్క చివరిలో ఉంటాయి. ను, చేత, తోడ, కొరకు, కై, వలన, కంటే, పట్టి, కు, యొక్కలు. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఉదాహరణ, వనమును అని అన్నాము. వనమును. వనమును అనేది ఏకవచనమా, బహువచనమా? ఇక్కడ నువ్వు చివరిలో ఉంది. ఇది కూడా చెప్పలేరా? వనమును అనేది ఏకవచనమా, బహువచనమా? చెప్పాలి. ఏకవచనం. ఇదే నువ్వు అనేటువంటిది చూసినట్లయితే వనములను అని అన్నాము. వనములను అని అంటే ఇదేమైతే చెప్పండి? బహువచనం అవుతుంది. అంటే నువ్వు అనేటువంటి ప్రత్యయము ఏకవచనాల యొక్క చివరిలో వచ్చింది, బహువచనాల యొక్క చివరిలో వచ్చింది. అంటే నువ్వు అనేటువంటిది ఉభయ ప్రత్యయము అని అనాలి. నువ్వు అనేది ఉభయ ప్రత్యయము. రైట్. ఇంకో ఉదాహరణ, వనము చేతను ఏకవచనం. వనము చేతను. వనము తోడను ఏకవచనం. వనముల తోడను బహువచనం. అంటే ఏం లేదు, ఈ కింది వాటిలో ఏకవచన ప్రత్యయాలను, బహువచన ప్రత్యయాలను, ఉభయ ప్రత్యయాలను గుర్తించండి అని అంటాడు. ఏకవచన ప్రత్యయాలేమో డు, ము, వు. బహువచన ప్రత్యయమేమో ఆ డు, ము, వు, నా అనేది ఏకవచన ప్రత్యయాలు. బహువచన ప్రత్యయాలేమో లు. ఉభయ ప్రత్యయాలేమో ను, చేత, తోడ, కొరకు, కై, వలన, కంటే, పట్టి, కు, యొక్క, లోపల, అందు అనేటువంటి ప్రత్యయాలు. ఇవి ఉభయ ప్రత్యయాలు.
అంటే ఇప్పుడు మనకు 14వ సూత్రం 11వ సూత్రం 12వ సూత్రం 13వ సూత్రం ఏం చెప్తుంది అని అంటే ఏకవచన ప్రత్యయాలు బహువచన ప్రత్యయాలు ఉభయ ప్రత్యయాల గురించి చెప్తుంది. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి రాసుకోరు ఈడ. ఈ రాసుకుంటే ఈజీ అయిపోతుంది. ఏకవచన ప్రత్యయాలను పెట్టుకోరి మీరే రాయాలి, నేను రాయను. బహువచన ప్రత్యయాలని పెట్టుకోండి, క్లాస్ అయిపోయినాక మీరే రాసుకోండి. ఉభయ ప్రత్యయాలని పెట్టుకోండి, మీరే రాసుకోండి. ఏకవచన ప్రత్యయాలు బహువచన ప్రత్యయాలు ఉభయ ప్రత్యయాలు కొంచెం స్పేస్ వదిలిపెట్టండి. స్పేస్ వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు సూత్రము 14 అని రాయండి. ఏకవచన ప్రత్యయాలు బహువచన ప్రత్యయాలు ఉభయ ప్రత్యయాలు రాస్తారా రాయరా చెప్పురు. ఏంటి మేడమ్స్? ఏమైంది? ఇద్దరు ముగ్గురే రాస్తారా? రైట్, రాయాలి. వెరీ గుడ్. ఇది సూత్రము 14కి వెళ్దాము. ఇప్పుడు సూత్రము 14లో ఓ ఓ ఓ 14 రాయి, అది పక్కన పెట్టు. ఓ యా మంత్రనంబు నందగు. ఓ యా మంత్రనంబు నందగు అనేటువంటిది సూత్రం 14. మరి ఇక్కడ ఏం లేదమ్మా, ఇది సూత్రం 14 అని అంటే ఓ యామంత్రణంబు అందగు అని అంటే ఆ మంత్రణము అని అంటే ఏం లేదండి, సంబోధనం అని అర్థం. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఓ అనే శబ్దము వివరణ, సూత్రం యొక్క వివరణ సంబోధనమున సంబోధనమున ఉపయోగించును. ఓ అనే శబ్దము సంబోధనమున ఉపయోగించును. ఆమంత్రణము అని అంటే ఏంటనంటే ఆమంత్రణము అని అంటే సంబోధనము అని అర్థం. ఆమంత్రణము అంటే సంబోధనము. అంటే ఆమంత్రణం అంటే ఏం లేదు, ఏ వ్యక్తిని సంబోధిస్తామో పిలుస్తామో ఆ వ్యక్తిని తెలిపే శబ్దము. అంటే అంటే ఏ వ్యక్తిని సంబోధిస్తామో ఆ వ్యక్తిని తెలిపే శబ్దం. సంబోధనము అంటే ఏ వ్యక్తిని సంబోధిస్తామో ఆ వ్యక్తిని తెలిపేటువంటి శబ్దము. ఉదాహరణ ఉదాహరణ ఓ రాముడా. ఓ రాముడా అంటే రాముడిని సంబోధిస్తున్నాం. ఓ రాములారా అంటే రాముడా రాములారా అనే పదాలను ఓ శబ్దము విడిచి విడిచి కూడా పలకవచ్చును. అంటే రాముడా రాములారా అని పలకొచ్చు. అంటే ఇక్కడ ఆమంత్రణ వ్యవహారం అనేది సంస్కృత విలక్షణం. అంటే సంస్కృతంలో ఆ విధంగా వస్తుంది. ఊర్లల్లా మల్లయ్య పోతుంటాడు, ఊర్లల్లా అట్లా అట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటాడు. ఏమని పిలుస్తారు మల్లయ్యని చెప్పండి? మల్లయ్య ఊర్లల్లా నడుచుకుంటూ పోతుంటాడు, రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆయన పిలవాలి మనం. ఊర్లల్లో పిలిచేటోడు ఏమంటారు చెప్పురి? రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటాడు మల్లయ్య. ఇది సతీష్ చెప్పింది కరెక్ట్. ఓరి మలిగా, ఓ మలిగా అంటారు ఊళ్ళల్లా. ఇంకా జర పెద్దోడైతే వరుసలు పెట్టి పిలుస్తారు, ఓ మల్లయ్య మామ, ఓ మల్లయ్య బావ, ఓ మల్లయ్య కక్క. కక్క అంటారు. కక్క అంటే ఏంటో తెలుసా? బాబాయ్. బాబాయ్ని ఊర్లలో కక్క అంటారు. అంటే ఓ అనేటువంటిది ఒక సంబోధనం.
అసలు తెలుగులో లేదు ఈ ఓ అనేటువంటి ఒక సంబోధన లేదు. ఇది సంస్కృత విలక్షణము. సంస్కృతం నుంచి ఓ అనేటువంటి పదం తెలుగులోకి వచ్చింది. అట్లా సంబోధన ప్రథమా విభక్తి అనేటువంటిది ఆ సంబోధన ప్రథమా విభక్తి అనేటువంటిది మనకు విభక్తి పత్యాల్లో చెప్తారు. అంటే ఇక్కడ రాముడా, రాముడా, రాములారా అనే పదాలను ఓ శబ్దము ఉమ్, విడిచి కూడా ఓ శబ్దము విడిచి కూడా పలకవచ్చును. ఓ శబ్దము విడిచి కూడా పలకవచ్చును. ఆ ఆమంత్రణ వ్యవహారం అనేది ఆమంత్రణ వ్యవహారం అనేది సంస్కృత విలక్షణము. సంస్కృత విలక్షణము. ఆమంత్రణ వ్యవహారం అనేది సంస్కృత విలక్షణము. అంటే సంస్కృతములో మాట్లాడును. ఆమంత్రణ వ్యవహారం అనేది సంస్కృత విలక్షణం. అంటే ఇది సంస్కృతంలో మాత్రమే కనపడుతుంది. ఓకేనా? ఇది సూత్రము 14. సూత్రము 15 ఏదో చూద్దాం ఒకసారి. సూత్రము 15. ఓ శబ్దంబునకుం ఓ శబ్దంబునకుం పురుష నీచ స్త్రీ పురుష మంత్రణంబులందు ఈ సి రి వర్ణంబులు విభాష నంత గమంబులగు. ఓ శబ్దంబునకుం పురుష నీచ స్త్రీ పురుష మంత్రణంబులందు ఈ సి రి వర్ణంబులు విభాషనంత గమంబులగు. అంటే ఇక్కడ అర్థం ఏందనంటే ఓ అనే శబ్దమునకు చివర ఓ అనే శబ్దమునకు చివర ఈ వర్ణము చేరి పురుష సంబోధనమున నీచ స్త్రీ సంబోధనమున సి వచ్చును. సి వర్ణమును. అంటే ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి. పురుష ఈ వర్ణము చేరి పురుష సంబోధనమును, నీచ స్త్రీ సంబోధనమున సి వర్ణమును, నీచ పురుష సంబోధనమున రీవర్ణమును విభాషగా వచ్చును. ఏం చెప్పిండు పో అసలు ఇది. మీరు చాలా వరకు ఓ ఓయి ఓరి ఓసి అనేటువంటి పదాలు ఎందుకు వస్తాయి అనేటువంటిది చిన్నప్పుడు మీరు చదువుకున్నదే కానీ దానికి ఇంతవరకు మీకు వివరణ తెలుసా?
చెప్పండి మేడం, తెలుసా? కానీ ఇక్కడ వివరణ చెప్పింది చూడండి, ఎంత ఎక్సలెంట్ వివరణ చూడండి. ఓ అనేది సంబోధనమున అందరికి ఉపయోగిస్తారు. ఇది సంబోధనమున ఓ అనేది. ఓయి అనేది పురుష సంబోధనమున. పురుష సంబోధనమున. ఓసి ఓసి అనేది నీచ స్త్రీ సంబోధనమున. ఓరి నీచ పురుష సంబోధనమున. ఓరి నీచ పురుష సంబోధనమున. రైట్. ఇక చూడండి, ఇది అంటే మరి నీచ స్త్రీ పురుషులు అంటే ఎవరు? నీచ స్త్రీ పురుషులు అని అంటే ఏంది? శీలము, జాతి, విద్య, వయస్సు మొదలగు వానిచ్చే తనకంటే తక్కువ వారు. ఇక జాగ్రత్తగా వినాలి. ఓ అనేటువంటిది అందరికి ఉపయోగిస్తారు, పురుషులకు, నీచ పురుషులకు, నీచ స్త్రీలకు, ఆల్. ఓయి అనేది కేవలము పురుష సంబోధనమున మాత్రమే. ఓసి అనేది నీచ స్త్రీ సంబోధనమున. ఓరి అనేది నీచ పురుష సంబోధనమున. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా అండి? ఇప్పుడు ఈ ఈ నాలుగిటిని ఎందుకు ఉపయోగిస్తాం అనేటువంటి క్లారిటీ వచ్చిందా రాలేదా? ఓ ఓ అనేది సంబోధనమున. వచ్చిందా రాలేదా? రైట్. అంటే ఓ, ఓయి, ఓరి, ఓసి అని చదువుకున్నాం, కానీ దేనికి ఉపయోగిస్తాం తెలియదు దీనికి. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నీచ స్త్రీ పురుషులు అంటే ఎవరు అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నీచ స్త్రీ పురుషులంటే నీచ స్త్రీ పురుషులంటే శీలము, జాతి, విద్య, వయస్సు మొదలగు వానిచ్చే తనకంటే తక్కువ వారు. అంటే మనం ఎవరినైతే పిలుస్తామో, ఎవరినైతే సంబోధిస్తామో, తనకంటే విద్యలో తక్కువ వారు, తనకంటే గుణములో తక్కువ వారు, తనకంటే జాతిలో తక్కువ వారు, తనకంటే వయస్సులో తక్కువ వారిని ఇక్కడ నీచ స్త్రీ పురుషులు అని అంటారు. మరి ఇంకొక విషయం ఏంటంటే శత్రువుల విషయములో కూడా ఓరి, ఓసి అనే పదములను ప్రయోగించవచ్చు. నీచ స్త్రీ పురుషులే కాకుండా శత్రువుల విషయంలో కూడా ఈ ఓసి, ఓరి అనేటువంటిది ఉపయోగించవచ్చు. ఇక్కడ రెండు రకాలు వస్తాయి. ఓకే, రైట్. ఉదాహరణ, ఓయి రాముడా, ఇది పురుష సంబోధన. ఓ రాముడా. ఓసి దృష్టులారా, ఓసి దుష్టులారా, ఓ దుష్టులారా, ఓరి దుష్టుడా, ఓరి దుష్టుడా, ఓ దుష్టుడా. అంటే ఓరి, ఓసి అన్నప్పుడేమో నీచ స్త్రీ, ఓరి అన్నప్పుడేమో నీచ పురుషుడు,
ఓయి అన్నప్పుడు ఏమో పురుష సంబోధన. ఓ అన్నప్పుడు అందరూ వస్తారు, పురుషుడు వస్తాడు, నీచ పురుషుడు వస్తాడు, అట్లా. అంటే ఓ అనేది కేవలము సంబోధన, ఓయి అనేది పురుష సంబోధన, ఓసి అనేది నీచ స్త్రీ సంబోధన, ఓరి అనేది నీచ పురుష సంబోధన. అంటే ఈ ఓ, ఓయి, ఓరి అనేవి, ఓ, ఓయి, ఓరి, ఓసి అనేది కేవలము సంబోధనకు మాత్రమే ఉపయోగిస్తారు. కేవలము సంబోధనకు మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ కేవలము సంబోధనకు మాత్రమే ఉపయోగిస్తారు ఇవి. ఇది సూత్రము 15. అందుకనే సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు అని అంటారు. రైట్. నెక్స్ట్ సూత్రము 16. సూత్రము 16. సూత్రము 16 ఏందనంటే ఓరి, యోసి, మైత్రి యందుంగలవు. ఓరి, యోసి, మైత్రి యందుంగలవు. అందుకేది ఓరి, ఓయి, మైత్రి అని అంటే ఓరి, ఓసి అనునవి, ఓరి, ఓసి అనునవి మైత్రియందు, మైత్రియందు సహితము కలవు. అంటే స్నేహము యందు, అంటే ఇవి రెండు ఒకే రకమైనటువంటి వర్డ్స్. అంటే ఇక్కడ నీచ పురుష సంబోధనమున, చెప్పండి, నీచ పురుష సంబోధనమున ఓరినా ఓసీనా? చెప్పాలి. నీచ పురుష సంబోధనమున ఓరినా ఓసీనా? ఓరి. నీచ స్త్రీ సంబోధనమున ఓసి. నీచ పురుష సంబోధనమున ఓరి, నీచ స్త్రీ సంబోధనమున ఓసి. అంటే వాడవలనని 15వ సూత్రం చెప్తుంది. మైత్రి అంటే ఏంది? మైత్రి అని అంటే, ఇక్కడ మైత్రి అని అంటే వాత్సల్య, వాత్సల్యాదులకు ఉపలక్షణము అనే అర్థం మైత్రి అంటే. వాత్సల్యాదులకు, వాత్సల్యం అని అంటే ఏంది? ప్రేమ, ప్రేమ. వాత్సల్యము అని అంటే ప్రేమ అని అర్థం. అంటే ఇక్కడ 15వ సూత్రం ఏమని చెప్తుంది? నీచ పురుష సంబోధనమునకు ఓరి అనేటువంటి శబ్దము, నీచ స్త్రీ సంబోధనమునకు ఓసి అనేటువంటి శబ్దము వాడవలనని 15వ సూత్రము చెప్తుంది. వాడవలనని 15వ సూత్రము చెబుతున్నది. కానీ కానీ ఈ ఈ ఈ ఈ 16వ సూత్రం ఏం చెప్తుందంటే ఓరి, ఓసి అనేటువంటి ప్రత్యయాలను మైత్రి అందును ఉపయోగించమని. వాత్సల్యం, వాత్సల్యం అంటే ప్రేమకు, ప్రేమకు ప్రయోగించాలి అని అన్నాడు. ప్రేమ కొరకు ప్రయోగించాలి అని అన్నాడు. అంటే 15వ సూత్రాన్ని సవరిస్తూ 16వ సూత్రాన్ని చెప్పిండు. మళ్ళీ చూడండి ఎంత ఎక్సలెంట్ సూత్రం అసలు. చూడండి, ఓరి చిన్ని కృష్ణ. మరి ఓరి చిన్ని కృష్ణ అన్నప్పుడు ఇక్కడ నీచ పురుష సంబోధన కనపడుతుందా? చెప్పండి అమ్మా. నీచ పురుష సంబోధనం కనపడుతుందా? వాత్సల్యం కనపడుతుందా? ఇక్కడ ఓరి చిన్ని కృష్ణ అన్నప్పుడు చెప్పాలి. ఓరి చిన్ని కృష్ణ అన్నప్పుడు వాత్సల్యం కనపడుతుందా? వాత్సల్యం కనపడుతుందా? వాత్సల్యం కనపడుతుందా? నీచ పురుష స్త్రీ సంబోధన కనపడుతుందా? వాత్సల్యం కనపడుతుంది. నెక్స్ట్ ఓసి ముద్దుబాల. ఓసి ముద్దుబాల. ఇక్కడ కూడా ఏం కనపడుతుంది? వాత్సల్యమే కనపడుతుంది.
వాత్సల్యం అంటే మైత్రి ఎందు గలవనంటే వాత్సల్యమునందు ఈ పదాలను ఉపయోగిస్తున్నారు. అంటే ఓరి ఓసి అనేటువంటి శబ్దములను వాత్సల్యంలో కూడా ప్రయోగించవచ్చు అనేటువంటిది ఇక్కడ మనము తెలియజెప్తున్నాము. ఓరి ఓసి అనే శబ్దాలు వాత్సల్యమున ప్రయోగించబడ్డాయి. ఎటువంటి ఎంత ఎక్సలెంట్ చెప్పిన అసలు బాల వ్యాకరణము ఒక సూత్రానికి అసలు ఎంత తేడాను చూపెట్టుకుంటూ ఎంత వివరణ చూడండి. ఇవన్నీ మీరు పుస్తకాలు చదువుకున్నారనుకోండి ఏం అర్థం కావు. పుస్తకాలలో ఏం ఉండదు. మైత్రి అంటే స్నేహము అని అనుకుంటారు. అందుకే ఫస్ట్ మైత్రి అంటే స్నేహం అని చెప్పేసి లాస్ట్కి నేను తీసుకొచ్చిన చూడండి. ఇది అంటే మీరు అట్నే అనుకోవాలి. అంటే ఓరి ఓసి అనేటువంటిది మనకి 15వ సూత్రం అయిపోయేంత వరకు 16వ సూత్రము స్టార్ట్ కావడానికంటే ముందు కూడా ఓరి అనేదేమో నీచ పురుష సంబోధన, ఓసి అనేటువంటిది నీచ స్త్రీ సంబోధన అనేటువంటిది మాత్రమే తెలుసు. కానీ 16వ సూత్రంలో చూడండి ఆ జీవోని మొత్తం మార్చేసిండు. ఒక జీవో ఇస్తున్నాడు, ఒక సర్కులర్ ఇస్తున్నాడు, ఒక ఆర్డర్ ఇస్తున్నాడు, దాన్ని ఇంకో సూత్రంలో మార్చేస్తా ఉన్నాడు. అదేనమాట ఒక సూత్రానికి ఒక జీవోకు ఇంకొక జీవోకు ఉన్నటువంటి తేడా. అంతే కదా. ఒక జీవో ఇస్తారు, దాన్ని మార్పు చేసి ఇంకో జీవో వస్తుంది తర్వాత. ఇది కూడా సూత్రాల యొక్క లో కూడా అదే తేడా అనేటువంటిది మనకు కనపడుతున్నది. ఓకే, ఇది 16 సూత్రాలు. అప్పుడే నాకు గొంతు పోయింది. నెక్స్ట్ 17వ సూత్రం నుంచి రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఎక్సలెంట్ ఉంటాయి రేపటి నుంచి కూడా. మహత్తులని, మహద్వాచకమని, ఇవి మొత్తం బేసిక్స్ అండి. బేసిక్స్ మీద మంచి పట్టు అనేటువంటిది వస్తుంది బాల వ్యాకరణం మొత్తం వింటే.